సిఫార్సు ఇచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదేదో ఆదరాబాదరాగా లేదు, తానంతట తానుగా ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ని చేసింది కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఒక సుదీర్ఘమైనటువంటి అధ్యాయనం దేశవ్యాప్తంగా ప్లానింగ్ కమిషన్ డైరెక్షన్స్, కేంద్ర ప్రభుత్వాల డైరెక్షన్స్, ఓవరాల్గా దేశమంతటా ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. అయితే అందరికంటే ముందు వచ్చింది. అయితే ఏమిటి టైటిలింగ్ యాక్ట్ వల్ల అసలు ప్రయోజనం ఏంటి, రాకపోతే వచ్చిన నష్టం ఏమిటి అన్నది ఒకసారి మనం చూస్తే, దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు తెలుసు, ఇన్వెస్ట్మెంటు ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇస్తుంది, నేషనల్ లెవెల్లో జీడిపిని పెంచుతుంది, ఒక జీవన ప్రమాణాలు పెరగడానికి అవసరమైనటువంటి పెట్టుబడి రాకపోతే అది దేశంలో ఒక తీవ్రమైన విషయంగానే పరిగణించి దానికి అవసరమైనటువంటి సంస్కరణ కింద దీన్ని ఇనిషియేట్ చేశారు. అయితే ఎలాగ ఇది వాళ్ళకి అడ్డమవుతుంది అని అంటే, మన దేశంలో ఇస్తున్నటువంటి భూమి రికార్డులు, భూములు ఎలా ఉన్నాయంటే, కోర్టులు దాని గురించి ఏం చెప్పాయంటే, భారతదేశంలో డిపార్ట్మెంట్లు ఇస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి రికార్డ్స్ అవేవి కూడా కన్ఫర్మ్డ్గా టైటిల్ ఇచ్చేటువంటివి కాదు. అది మన రాష్ట్రంలో అయితే ఆర్ఓఆర్ కానీ, 1B కానీ, అడంగల్ కానీ, ఇవన్నీ రెవెన్యూ వాళ్ళు రాసుకున్నటువంటి రికార్డ్స్. అవి కేవలం ఈ దేశంలో భూమి శిస్తు వసూలు చేసే రోజుల్లో మీ శిస్తు వసూలు చేసుకోవడానికి మీకోసం పెట్టుకున్నటువంటి తప్ప, ఆ రికార్డుని చూసి ఈ ఆస్తి హక్కుదారులు పలానా వాళ్ళని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు అన్నటువంటిది మన అత్యున్నత న్యాయస్థానం మన దేశంలో అనేకసార్లు చెప్పి జడ్జిమెంట్లు కూడా ఇచ్చింది. అందుకోసం సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాల మీదే మనం ఆలోచించేస్తే, చాలామంది ఇన్వెస్టర్సు ఈ భూమిపైన తాను ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇండస్ట్రీని, ఒక సంస్థను నెలకొల్పాలంటే వివాదాల్లో పడిపోయి ఆగిపోయిన దీంతో అసలు భారతదేశానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోవడం, దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్సు తొందరగా భూమిని సేకరించి ఇన్ టైంలో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేకపోవడం, ప్రాజెక్ట్ చేసిన ఆ ప్రాజెక్టు భారం అయిపోయి ఇన్ టైంలో రానందువలన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి మునిగిపోవడం, ఇదంతా ఒక రకమైనటువంటి ఇబ్బంది, దేశ ప్రగతికి ఇబ్బందిగా మారింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఫైనల్గా నిల్రింప్ అనేటువంటి పథకం కింద డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడంగా పనిచేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానం చేసుకుంది. ఇది 2019 ముసాయిదా చట్టాన్ని కూడా వీళ్ళు తయారు చేశారు అక్కడే. దాని ప్రకారం నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చింది, టైటిల్ గ్యారంటీ చట్టం ఎలాగ తీసుకురావాలో అని అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకాలు లాంటిది ఇచ్చింది. నీతి ఆయోగ్ సూచించిన మేరకే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే ఇది పెట్టి
రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మళ్ళీ కొన్ని కొరీస్తో వెనక్కి పడిచింది. వస్తే మళ్ళీ దాన్ని 2023లో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది. ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరబదరగా చేసింది కాదు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 30 సంవత్సరాల అధ్యయనమో ఒత్తిడో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం, నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి 2 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ఆమోదం 2023లో పొందినటువంటి చట్టం. అందుచేత ఎవరైనా తప్పనిసరిగా పౌరులు, స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలని వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే అదరబదరగా చేసింది కాదు, తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, చాలా అధ్యయనం చేసినటువంటి చట్టమే అని వారికి సందర్భంగా మనవి చేస్తున్నాం. దీంట్లో ఒక అధ్యయనం చేసినప్పుడు దేశంలో ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించింది.